విశాఖపట్నం గాజువాక సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ముగ్గురు మృతి చెందగా 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన బస్సు రాజమహేంద్రవరం నుంచి రామభద్రాపురం వైపుకు వెళ్తుండగా గాజువాక సమీపంలో శ్రీనగర్ వద్దకు రాగానే ప్రమాదవశాత్తు అదుపు తప్పింది. స్థానికులు ఇతర వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరునైతే పరిశీలించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతులు క్షతగాత్రుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? సడన్ గా అదుపు తప్పిందంటే ఏదైనా అడ్డొచ్చిందా లేకపోతే ఏంటి, స్కిడ్ అయిందా? థ్యాంక్ యూ మాధవి. ఈ రోజు తెల్లవారుజామున విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. విశాఖ గాజువాక శీలానగర్ సిగ్నల్ వద్ద ఉన్న లారీని రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్నటువంటి వెనక నుంచి ముగ్గురు చనిపోగా మరో 10 మందికి తీవ్ర గాయాలు అయితే అయ్యాయి. అయితే తెల్లవారుజామున జరగడంతో డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్టుగా అయితే పోలీసులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇది కాస్త తెల్లవారుజాము కావడంతో పెద్ద పెను ప్రమాదమే చెప్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గాజువాక శీలానగర్ వద్ద చాలా భారీగా ట్రాఫిక్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కువగా రద్దీ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ రథసంద్రం లేకుండా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. అయితే క్షతగాత్రులందరినీ కూడా హుటాహుటిన స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. అందులో 10 మందిలో ఈ ముగ్గురు పరిస్థితి అయితే తీవ్రంగా ఉన్నట్టుగా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మరో 3 మృతదేహాలను అయితే కేజీహెచ్ అయితే తరలించడం జరిగింది. అయితే ప్రమాద తీవ్రత కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే తెల్లవారుజామున కావడంతో ప్రయాణికులంతా కూడా పడుకుని ఉన్నట్టుగా అయితే పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. వెంటనే స్థానికులు అక్కడ ఉన్నటువంటి ఎక్కువగా కర్మాగారాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సౌండ్ వినపడగానే అక్కడ ఉన్నటువంటి కర్మాగారాల దగ్గర నుంచి కొంతమంది కార్మికులు చేరుకుని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారిని బస్సులోంచి బయటకు దింపి వెంటనే హుటాహుటిన పక్కనే ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అయితే ఈ సంఘటన అంతా కూడా తెల్లవారుజామున జరగడంతో పెను ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అక్కడికక్కడే స్పాట్ లో 2 లేడీ ప్రయాణికులు చనిపోగా కో డ్రైవర్ కూడా చనిపోయారు. అయితే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో ఇప్పటికే హోంమంత్రి అనిత కూడా స్పందించారు. క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే వీరందరినీ కూడా మరికొద్దిసేపట్లో హోంమంత్రి అనిత కూడా కలవనున్నారు. అలాగే ఇన్ఛార్జ్ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి కూడా ఇప్పుడే కేజీహెచ్కి చేరుకున్నారు. క్షతగాత్రుల బంధువుల్ని కలుసుకుని వారిని ఓదార్చే పనులు అయితే ఉన్నట్టు పరిస్థితి. అయితే టీడీపీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కూడా ఇప్పుడే కేజీహెచ్కి చేరుకున్నారు. ఎవరైతే మృతులు ఉన్నారో మృతుల బంధువులను అందరినీ కూడా ఓదార్చున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుతుంది అంటూ కూడా మృతుల బంధువులను కూడా ఓదార్చుతున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, ఇంతకీ ఈ యాక్సిడెంట్ గల కారణాలు అంటే ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు? అండ్ నిద్రమత్తు వల్లే ఎక్కువగా ప్రమాదం జరిగిందని అనుకోవచ్చా? అయితే ఇది సిగ్నల్ వద్దకు రాగానే ఏదైతే టెంపో లారీ ఉందో ఆ లారీ కాస్త ఒకసారిగా పంచర్ కావడంతో సడన్ గా ఈ లారీ డ్రైవర్ సిగ్నల్ వద్ద ట్రాఫిక్ జామ్ అవుతుందన్న ఉద్దేశంతో ఒకసారిగా బ్రేక్లు ఫెయిల్ అవడం, బ్రేక్ వేయడంతో వెనక నుంచి వస్తున్నటువంటి ఈ బస్సు ఏదైతే ఉందో ఈ బస్సు డ్రైవర్ కూడా కాస్త నిద్రమత్తులో ఉన్నాడు. ఏదైతే లారీ ఆగి ఉందన్న సంఘటన గుర్తించకుండా ఓవర్టేక్ చేసే సమయంలో కాస్త ఈ లారీని అయితే ఢీకొట్టడం జరిగింది. ఢీకొట్టడంతో ఒకసారికి ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే అటు లారీ డ్రైవర్ తప్పిదం లేకపోయినప్పటికీ ఇటు బస్ డ్రైవర్ తప్పిదం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారిగా టైర్ పంచర్ అవడంతో లారీని పక్కన ఆఫ్ చేసే ఉద్దేశంలో కాస్త స్లో అవడంతో వెనక నుంచి ఇది గమనించినటువంటి లారీ డ్రైవర్ లారీని ఢీకొనడం ఈ ప్రమాదం అయితే చోటు చేస్తుంది. అయితే ఈ ప్రమాదం తీవ్రత కూడా కాస్త ఎక్కువ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే తెల్లవారుజాము కావడంతో కాస్త ప్రమాదం అయితే పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల నుంచి కూడా ఈ గాజువాక సిగ్నల్ పాయింట్ల వద్ద తరచూ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా నైట్ బీట్ లో పోలీసులు కనీసం భద్రతా ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యం వహించారంటూ కూడా అక్కడ స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికైనా అధికారులు మేల్కొని సిగ్నల్ పాయింట్ల వద్ద నైట్ రౌండ్ బీట్ కానిస్టేబుల్ ఉంచాలంటూ కూడా ఇప్పటికైతే స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.